రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. యువత జీవితాలతో చెలగాటమాడుతున్న బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన వారిపై తెలంగాణ పోలీసులు నిఘా పెట్టారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్నందుకు గాను నటి విష్ణుప్రియపై పోలీసులు కేసు నమోదు చేశారు. విష్ణుప్రియకు పంచాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు. సాయంత్రం 4 గంటలకు విచారణకు హాజరు కావాలని పంజాగుట్ట పోలీసులు విష్ణుప్రియకు నోటీసులు స్పష్టం చేశారు. విష్ణుప్రియను ప్రధానంగా అరెస్టు చేసే అవకాశాలు లేకపోలేదు. మరి కొంతమందికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేసులో ఉన్న నిందితులు ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉండటంతో వారు ఎక్కడ ఉన్నారని పోలీసులు ఆరా తీసే పనిలో ఉన్నారు. రైట్ యువత జీవితాలతో చెలగాటమాడుతున్న బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన వారిపై తెలంగాణ పోలీసులు నిఘా పెట్టారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసేందుకు నటి విష్ణుప్రియపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఫిలిం రిపోర్టర్ అశోక్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో అశోక్, చెప్పండి, అంటే 11 మందికి నోటీసులు ఇచ్చినట్లు మనకి ఒక నివేదిక ఉంది. సో మరికొంతమంది కూడా సెలబ్రిటీలు ఉండబోతున్నారని తెలుస్తుంది. విష్ణుప్రియకు సంబంధించి నోటీసులు ఇచ్చారు, ఆమెను స్పందించినటువంటి పరిస్థితి ఉందా? పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. మన బెట్టింగ్ యాప్స్ కు సంబంధించినటువంటి పోలీసులు నిన్నటి నుంచి చూస్తున్నాం. మనం కొంతమందిపై ఆల్రెడీ కేసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. నిన్న సోషల్ మీడియా వేదిక కూడా సజ్జనార్కి కాజల్ అగర్వాల్కి సంబంధించినటువంటి ఇష్యూ కూడా సెలబ్రిటీస్ కూడా మీరు విడిచిపెడతారా అన్న చర్చ జరిగింది. దీనికి సంబంధించి కూడా సోషల్ మీడియా వేదిక కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఎంత ప్రమాదకరంగా జరుగుతున్నాయో దానికి మూలాలకు వెళ్ళి చూస్తే చాలా మంది యువత బలి తీసుకునే పరిస్థితికి వచ్చాయి, అంటే సూసైడ్లు చేసుకునే పరిస్థితికి వచ్చాయి. చాలా మంది యువత దీనికి తెలియక, యువతే కాదు కొంతమంది మిడిల్ క్లాస్ కి సంబంధించిన వ్యక్తులు కానీ కుటుంబాలు కానీ లేడీస్ కానీ, ముఖ్యంగా దీంట్లో లేడీస్ కూడా చాలా మంది ఆ డబ్బులు కూడా పెట్టారు. అంటే ఒకటికి 10 వస్తాయి, 20 వస్తాయి, అయితే 1,00,000 పెడితే ఇంకో 10 లక్షలు వస్తాయి, ఇట్లా ఆశ చూపారు. అంటే వీళ్ళంతా ప్రమోట్ చేశారు. వీళ్ళు ఏంటంటే ఈ సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ లో చాలా ఫేమ్ గా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ సీరియల్ ఆర్టిస్ట్. అంటే ఈ బెట్టింగ్ యాప్స్ అయితే నిర్వాహకులు ఎవరైతే ఫెమిలియర్సో వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళకు లక్షల రూపాయల డబ్బులు ఇవ్వడంతో వాళ్ళు దాంట్లో చెడు ఉందా మంచి ఉందా గమనించకుండా పోతే వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళు కకృతి పడి, ముఖ్యంగా కకృతి పడేవాళ్ళు. ఎందుకంటే ఆ కుటుంబాలను అన్నింటి కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు బాధపడుతున్న సంగతి చూసాం. ఒక్క 1 year లోనే పోలీసులు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం 1 year లోనే 1000 మంది మీద కొంచెం బలన్మరణానికి, అంటే సూసైడ్ చేసుకున్న కారణం అంటే చనిపోయారు. ఈ కేవలం బెట్టింగ్ యాప్లు అంటే ఒక 1000 కుటుంబాలలో ఈ సెలబ్రిటీలు చేసినటువంటి తతంగం అంతా కూడా కుటుంబాల్లో కూడా శోకాన్ని నింపింది. అది ఓన్లీ పోలీసు నివేదికనే. అది కాకుండా ప్రేమ వ్యవహారాలు ఏంటంటే పోలీసు నివేదిక వాళ్ళ దృష్టికి రాని ఇంకెన్ని ఉంటాయో
మనం చెప్పలేని పరిస్థితి ఉన్నాయి. సో ఈ విషయంలో విష్ణుప్రియకు ఆల్రెడీ బిగ్ బాస్కి వెళ్ళి వచ్చింది విష్ణుప్రియ తెలుసు. మనం జబర్దస్త్ కొన్ని ఈవెంట్లో కానీ తర్వాత ఢీ షోలో కానీ కొంత చాలా వాటిల్లో పాల్గొంది. ఈమె శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా యాక్టివ్గా ఉన్నటువంటి యాంకర్గా చేసింది, అలాగే కంటెస్టెంట్స్గా చేసింది. ఈమెపై పంజాగుట్ట పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈరోజు 4 గంటలకల్లా ఖచ్చితంగా అక్కడ విచారణకు హాజరు కావాలని దీనికి సంబంధించినటువంటి ఇవ్వడం జరిగింది. వీళ్ళగా కూడా 14 మందికి సంబంధించినటువంటి కూడా చేయడం జరిగింది. వీరు కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉండడంతో కొంత టైం తీసుకుంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి రావాలని లుకౌట్ నోటీసులు కూడా అంటే కోర్టు నుంచి కూడా ఇవ్వాల్సి ఉంది. అంటే ఎవరైతే స్విచ్ ఆఫ్ చేసే వాళ్ళందరూ కూడా మొత్తానికి కూడా దూరంగా ఉన్నారని కొంతమంది, షూటింగ్ లో ఉన్నారు కొంతమంది, ఇక్కడ లేవని కొంతమంది కొంత జవాబు ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. అయితే విష్ణుప్రియ మాత్రం ఖచ్చితంగా హాజరవుతుంది పోలీసులకు. లేని తీవ్రమైన చర్యలు తీసుకుంటుందండి. బెట్టింగ్ యాప్ ఇప్పుడే కాదు, గతంలో చేసిన ప్రతి ఒక్కరిని వదిలిపెట్టేది లేదు. వారికి కఠినమైన శిక్షలు వేస్తాం. వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి ఎంతో మంది యువతను చేశారు, ఖచ్చితంగా చేస్తాం అని చెప్పి చెన్నారు. దీంట్లో సెలబ్రిటీస్ ని ఏం వదిలే పరిస్థితి లేదు. మొన్నటి వరకు ఓన్లీ ఇన్స్టా వ్యక్తులుండే. ఈ రోజు నటి విష్ణుప్రియ సినిమాల్లో కూడా కొన్ని హీరోయిన్ గా చేస్తుంది. సో ఈ సెలబ్రిటీస్ ని కూడా తంతు మొదలైంది. ఇక విష్ణుప్రియతో పాటు మిగతా ఎవరైతే చేశారో వీళ్ళందరినీ కూడా చేస్తారు. ఇలాగ సంపూర్ణేష్ బాబు యాక్టర్ కూడా దీనికి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయకండి అని కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం. అంటే ఇండస్ట్రీ కూడా ఈ విషయంలో చాలా యాక్టివ్ గా ఉంది. ఈ పోలీసులకు కూడా సహకరిస్తానంటూ ఎవరైనా సరే అట్లాంటి వాళ్ళని కూడా అసోసియేషన్ నుంచి కూడా తీసేయాలని ఒక నిర్ణయానికి వచ్చింది. అంటే ఈ బెట్టింగ్ యాప్స్, ఇల్లీగల్ యాప్స్ వల్ల సమాజానికి, యువతకు ఏమన్నా చెడు చేసి ఎవరైనా సరే ఆ అసోసియేషన్ నుంచి కూడా తొలగించాలని ఫిలిం ఛాంబర్ కూడా ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంది. అంటే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల వేల మరణాలు సంభవించాయి. దీని మీద సీరియస్ గా ఉన్నారు. ఇక తీగలాగితే డొంక కదిలినట్టు ఉంది కదా వ్యవహారం. చాలా ఒక్కొక్కటిగా అన్ని ఆసక్తికర విషయాలు, అనూహ్యమైనటువంటి సంఘటనలు అన్ని కూడా బయటకు వస్తున్నాయి. దీనికి సంబంధించి పోలీసులు చాలా తీవ్రంగా ఉన్నారు. మరికొంత సెలబ్రిటీస్ ని కూడా నోటీసులు, రేపు కూడా కొంతమంది నోటీసులు ఇచ్చుడు, వాళ్ళు సహకరించకపోతే అరెస్టులు కూడా చేస్తామని పోలీస్ శాఖ చెప్పడం జరిగింది. రాజశేఖర్. ఎస్ అశోక్, ఇంకోటి అంటే ఇమ్రాన్ ఖాన్ లాంటి వారికి కూడా పంజాగుట్టలో కేసు నమోదైంది. అంటే ప్రధానంగా సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి. అంటే కీలకంగా పెద్ద ఫ్యామిలీస్కి చెందినటువంటి రానా కానీ లేకపోతే మంచు లక్ష్మి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వారు కూడా గతంలో ఇలాంటి యాప్స్ను ప్రమోట్ చేశారు, వారిపై కూడా చర్యలు తీసుకుని నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఏమైనా పోలీసులు కేసులు నమోదు చేసే అవకాశం ఉంది? ఎందుకంటే ప్రతి ఒక్కరిని వదిలే ప్రసక్తి లేదు. ఎందుకంటే తెలిసినటువంటి సందర్భం, తెలియనటువంటి సందర్భం, ప్రమోట్ చేసినటువంటి పరిస్థితి, దానివల్ల ప్రభావం క్లియర్గా కనిపిస్తుంది. పెద్ద సెలబ్రిటీ చేస్తే ఇంకెక్కువ ప్రభావం ఉంటుంది. సో వారు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడడం కొంతవరకు ఆందోళన కలిగిస్తుంది. సో చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? అయితే ఇక్కడ రాజశేఖర్ జరిగిందంటే ఈ సెలబ్రిటీస్ అయితే మీరు చెప్పారో వీళ్ళ పేర్లందరూ కూడా వీళ్ళు ఖచ్చితంగా ప్రమోట్ చేశారు కానీ ఎప్పుడైతే ఈ కేసు ఇష్యూస్, ఎప్పుడైతే 6 నెలల నుంచి కేసు ఇష్యూస్ వస్తున్నాయి, అయితే పోలీసులు తీగలాగితే డొంక కదిలిన చందంగా ఒక్కొక్కటిగా బయటకు నిజాలు, అనూహ్యమైన నిజాలు కానీ నిజాలు అన్ని కూడా బయటకు వస్తున్నాయి. నిర్వాహకులు బయటకు వస్తున్నారు. దీని మీద స్కామ్ ఏంటి, దీని మీద ఉన్న మాఫియా ఏంటి అన్న కోణంలో కూడా చేస్తున్నారు. అయితే సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గతంలో చేసిన వాళ్ళు ఎప్పుడైతే ఈ ఇష్యూ వచ్చేసి వచ్చిందో వాళ్ళ సోషల్ మీడియా నెట్వర్క్ నుంచి డిలీట్ చేశారు. అంటే డిలీట్ కూడా చేశారు. అంటే వాళ్ళు కేసుల పాలవుతాం అనే భయంతో డిలీట్ కూడా చేశారు. అయితే దాన్ని కూడా ఛేదించేటువంటి, అంటే ఆ వీడియోలు ఎక్కడన్నా కూడా చేసినట్టు వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉంటే ఖచ్చితంగా నోటీస్ తీసుకుంటాం, ఎంతటి వారినైనా వదిలిపెట్టామని చెప్పేసి అన్నారు. దీనికి సంబంధించి కూడా సెలబ్రిటీస్ కానీ ఎవరు కానీ ఈ విషయంలో మాత్రం చాలా కేర్గా ఉండాలి. రేవంత్ రెడ్డి కూడా, ఈ ముఖ్యమంత్రి కూడా ఈ దీంట్లో సీరియస్గా ఉన్నారు. ఇది ఎందుకంటే తెలియకుండా చాపకంద నీరులాగా చాలా కుటుంబాలకు వ్యాపరించింది. ఈ సినిమాకి ఈ బెట్టింగ్ యాప్లు ఎట్లా జరుగుతుందంటే, ఇప్పుడు క్రికెట్లు సీజన్ ఉంది, ఇప్పుడు ఐపీఎల్ సీజన్ ఉంది. ఈ ఐపీఎల్ సీజన్ లో కూడా దీనికి పాల్పడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. దీంట్లో కూడా చేసే ఉంటారు. దీనివల్ల చాలా జరగబోయే నష్టాన్ని ఆపాలి అని పోలీసులు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. దీని పట్ల కూడా సెలబ్రిటీని వదిలిపెట్టలేదు. వాళ్ళకి ఏ ప్రూఫ్ ఉన్నా కూడా సజ్జనార్ లాంటి వ్యక్తి నాకు ట్యాగ్ చేయండి, ట్విట్టర్ లో కానీ నాకు సోషల్ మీడియాలో నాకు ట్యాగ్ చేయండి, ఎక్కడైనా ఉంటే ఎంతటి వారిని ఉపేక్షించేది లేదని ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు. నిన్న కూడా మీడియాతో కూడా మాట్లాడాడు ఆయన, ఎంతటి వారిని వదిలిపెట్టవాలి. సో ఖచ్చితంగా ఈ పోలీస్ శాఖ కూడా ఈ పట్ల చాలా మంది ఒక టీమే పనిచేస్తుంది. చాలా దీని మీద సైబర్ కానీ వీరంతా అందరూ ఒక గ్రూప్ ఆఫ్ పోలీసులందరూ కూడా పనిచేస్తున్నారు. దీన్ని ఛేదించి నిర్వాహకుల్ని వీళ్ళందరినీ కూడా పట్టుకుని కఠినమైన శిక్షలు వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్ అశోక్, ఫైనల్గా అంటే చూసుకుంటే ప్రభుత్వం కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. సైబర్ క్రైమ్కి సంబంధించి సైబర్ వింగ్ ప్రధానంగా పనిచేస్తుంది. ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి అంశాలు అంటే యూట్యూబ్ ఛానల్పై, సోషల్ మీడియాపై ఆయన తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోశారు. సో వ్యక్తిగతంగా రాజకీయాల్లో లేనటువంటి వ్యక్తులు లాగి
వారికి వ్యక్తిత్వ హననం చేయడమో లేకపోతే వ్యక్తిగత విషయాలు విమర్శిస్తూ వాళ్ళకి నచ్చినట్లుగా మాట్లాడినటువంటి సందర్భాలను వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. సో ప్రధానంగా దీనిపై ఇంతవరకు ఎక్కడ పూర్తి స్థాయిలో ప్రకటన చేయలేదు. ప్రభుత్వం ఏమైనా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుంది కాబట్టి అక్కడ దానికి సంబంధించి ప్రశ్నలు ఏమైనా అవకాశం ఉందా, దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు మనం. ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ఇష్యూస్ చాలా వరకు మీడియాకు కూడా, అంటే చేసిన రెగ్యులర్ మీడియాకు కూడా తెలియదు. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ఉంటాయి అంత కొంతవరకు కొంతమంది ఉంటారు, కానీ పోలీసులకు సంబంధించినటువంటి ఎంక్వైరీలో అసలు విస్తుపోయే నిజాలు, అంటే ఆశ్చర్యపోయేటువంటి విషయాలు. ఎందుకంటే చనిపోయిన వ్యక్తులు 1000 మంది పైన ఉన్నారు. యువతకు సంబంధించి చాలా మంది బెట్టింగ్ యాప్ వల్ల, దీనివల్ల ఎన్ని కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది, ఇల్లీగల్ వ్యాపారం జరుగుతుంది, ఫ్యామిలీకి సంబంధించిన ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు పరిశీలించినప్పుడు దీని తీవ్రత తెలుస్తుంది. దీనికి ఖచ్చితంగా సంబంధిత మినిస్ట్రీ కానీ, సైబర్ సెల్ కానీ, పోలీసులు కానీ చాలా తీవ్రంగా ఉన్నారు. దీనిపై ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇది సమాజానికి సంబంధించిన ఇచ్చింది. దీనివల్ల ప్రజలు, అంటే ముఖ్యంగా ప్రజలు కానీ, కుటుంబాలు కానీ చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి వీటిపై అశోక్, ఇంకోటి ప్రధానంగా అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఒక ఇష్యూ అయితే, బెట్టింగ్ యాప్స్ని కూడా కీలకంగా, అంటే యాప్స్ మనం డౌన్లోడ్ చేసుకున్నప్పుడు లేకపోతే కావాలనుకున్నప్పుడు అమౌంట్ తీసుకునేటప్పుడు పూర్తిగా యాక్సెస్ తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అలాంటి యాప్స్ నియంత్రణ కూడా కీలకం. సైబర్ వింగ్ దానిపై కూడా ప్రధానంగా దృష్టి పెట్టాలి. అంటే అలాంటి యాప్స్కి ప్రమోట్ చేయడమో లేకపోతే ప్లే స్టోర్లో ఉంచడము, సో దానికి సంబంధించి కూడా కీలకంగా కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఆ దిశగా వెళ్ళే అవకాశం ఉందంటారా? ఇది మీరు చెప్పినట్టు ఖచ్చితంగా దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ డెవలప్మెంట్ ముందుకెళ్ళాలి అన్న కోణంలో ఈ ఇల్లీగల్ యాప్స్ ఎక్కువ అయిపోయాయి. అంటే లీగల్ గా ఉన్నటువంటి యాప్స్ కంటే ఇల్లీగల్ యాప్స్ ఎక్కువ అయిపోయాయి. దీనిపై ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ ఈ యాప్స్ ని, గతంలో చైనా యాప్స్ ని కూడా మనం చాలా సందర్భాలు చూసాం. టిక్ టాక్ యాప్స్, వీటి వల్ల కొంత జరుగుతున్నట్టు కొన్ని యాప్స్ ని వాళ్ళు బ్యాన్ చేశారు. అటువంటిది తీసుకోవాలి. అంటే ఇప్పటిదాకా చూసినట్లు వదిలేశారు. అంటే టెక్నాలజీ డెవలప్ అవ్వాలి, అన్ని రకాలుగా అన్ని బాగుండాలి, అన్ని సంస్థలు బాగుండాలని స్టార్టప్ కంపెనీని ఎంకరేజ్ చేసేటువంటి చూస్తుంటాం మనం. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్టార్టప్ కంపెనీని ఎంకరేజ్ చేస్తుంటారు. వాళ్ళ యాప్లో ప్రజలకు ఉపయోగపడేది, పబ్లిక్ ఉపయోగపడేది, చదువుకు ఉపయోగపడేది అనుకుంటారు, కానీ ఇటువంటి ఇల్లీగల్ అనేది చాలా తక్కువ. అంటే హైడింగ్, అంటే పెద్ద ప్రచారం లేకుండానే జరిగిన వ్యవహారం కాబట్టి ఈ విషయాలు తెలిసిన కూడా ఖచ్చితంగా ఈ యాప్లు బ్యాన్ చేస్తారు, నిర్వాహకులు అరెస్ట్ చేస్తారు. దీనిపై ఖచ్చితంగా మీరు అన్నట్టు ఎప్పటికప్పుడు ఒక నిఘా అయితే ఉండాలి. లేకపోతే మరిన్ని యాప్స్, మరిన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్, మన సమాచారం ఇతర దేశాలకు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి, ఇవన్నీ భద్రతా ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొంచెం సీరియస్ గా ఉండాలి. వాటిపై ఒక నిఘా కూడా ఏర్పాటు చేయాలి. ప్రతి ఒక్క యాప్ని కూడా పరిశీలించాలి. దాన్ని ఎప్పటికప్పుడు ప్రతి 3 నెలలకు ఒకసారి తనిఖీ చేసి దాని మీద ఏందన్నది కూడా ఒక ఆడిట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అశోక్.